హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన వీడియోలో నేను మంచి కుర్తీస్, అది కూడా చాలా తక్కువ కాస్ట్లో అండి. అండ్ మొత్తం అన్నీ కూడా మోస్ట్లీ 400 లోపే ఉన్నాయన్నమాట కుర్తీస్ అన్నీ కూడా. సో మనం క్యాజువల్ వేర్కైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా కూడా ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు నేను వేసుకున్నది చూసారా? సో ఇది కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను అనమాట. సో ఇదైతే ఫుల్ ఫ్లేర్ కుర్తీ. సో మీకు కనిపించడానికి అయితే ఇక్కడ హాఫే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి ఇలా ఫుల్ ఫ్లేర్ వస్తుందండి, ఇలా మొత్తం కూడా. సో ఇది కూడా 300 చేంజ్ వచ్చిందండి ఈ కుర్తీ వచ్చేసరికి. సో క్వాలిటీ అయితే అన్నీ చాలా బాగున్నాయి. సో నేను మీకు ఈరోజు ఈ కుర్తీస్ అన్నీ కూడా చూపించిపోతాను అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి నార్మల్ కుర్తీస్ అనేవి చూపిస్తానండి. అండ్ సో ఫస్ట్ వచ్చేసరికి ఇది చూసారు కదా, ఇది వైట్ మీద చూసారా, వైట్ మీద ఇలాగా లైట్ గోల్డెన్ కలర్తో మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్ కనుక వస్తుంది చూసారా. సో అలా వస్తుందన్నమాట. సో ఇది కుర్తీ వచ్చేసరికి. సో అండ్ మధ్యలో వచ్చేసరికి ఇలాగా లైట్ మిర్రర్ వర్క్ ఇచ్చారు చూసారా. మధ్యలో ఇలాగా ఒక చిన్న గోట్ వర్క్ మీద ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. సో హ్యాండ్స్ అయితే ఇలా 3/4 స్లీవ్స్ వచ్చేసాయి. అండ్ ప్యూర్ కాటన్ టైప్ ఉందండి, బట్ వాష్ చేస్తే తెలుస్తుందన్నమాట. సో ఇది షింక్ అవుతుందా లేకపోతే ఎలా అనేసి. సో నేనైతే రాగానే మీకైతే చూపిస్తున్నాను అనమాట. అండ్ సైడ్ అయితే ఇలా కట్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇలాగ కట్స్ కూడా ఇచ్చేసారు. సో ఇది వచ్చేసరికి ఇలా ఒక నార్మల్ కుర్తీ అండి. సో నేను ఈ కుర్తీస్ ప్రైజెస్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అండి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు విజిట్ చేయొచ్చు ఆ లింక్ని. అండ్ ఇది బ్లాక్ కలర్ కుర్తీ అండి. బ్లాక్ మీద జస్ట్ ఇది నార్మల్ కుర్తీ అనమాట, జస్ట్ క్యాజువల్ వేర్ టైప్లోనే ఉంటుంది. అండ్ కాకపోతే కింద వచ్చేసరికి ఇలా మనకి యాపిల్ కట్ డ్రెస్సెస్ వచ్చాయి కదండి. సో ఇలా రౌండ్గా వస్తుందండి. సో కింద కట్ అనేది దీనికి కూడా ఇలాగ కట్స్ ఇచ్చారనమాట. సరికి ఫుల్ 3/4 కాదు, అండ్ అలానే హాఫ్ స్లీవ్ కూడా కాదండి. సో ఇట్లా ఇచ్చారనమాట. అంటే మనకి మోస్ట్లీ ఇంతవరకు వస్తుంది స్లీవ్ అనేది. సో వచ్చేసరికి ఇది కూడా బ్లాక్ కలరే అండి. సో బ్లాక్ మీద బ్రౌన్ వస్తుంది అనమాట. సో ఇలా బ్రౌన్ మీద సో ఫ్రంట్ అంతా కూడా ఇలా ఇచ్చాడు. ఒక చిన్న మనకి క్లాత్ అటాచ్ చేస్తే ఎలా ఉంటుందో మనకి అలా అనిపిస్తుంది, కానీ ఫ్రంట్ డిజైన్ వచ్చేసరికి ఇలా ఇచ్చేసారండి. సో ఇక్కడ వచ్చేసరికి కింద టజల్స్ లాగా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఇది చూసారా, చిన్న గవ్వ అండ్ అలానే కింద ఇలా టజల్స్ లాగా ఇచ్చేసారు. సో ఇదంతా ప్లెయిన్ ఇచ్చేసారు. మోస్ట్లీ అన్నీ కూడా 3/4 స్లీవ్సే వచ్చేసాయి అనమాట. నా డ్రెస్సెస్ అన్నీ కూడా మోస్ట్లీ 3/4 స్లీవ్సే ఉంటాయి, చాలా రేర్ ఉంటాయి అన్నమాట హాఫ్ స్లీవ్ అనేది. సో ఇలాగా ఈ కుర్తీ వచ్చేసరికి మొత్తం కూడా ఇలాగండి, ఇలా క్లాత్ ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది కదా. సో ఇదైతే చాలా బాగుంది, క్లాత్ చాలా సాఫ్ట్గా కూడా ఉందన్నమాట మెటీరియల్ అనేది. ఇది లైట్ మనకి కరెక్ట్ కలర్ చెప్పాలి అంటే మనకి కనకంబరాలు ఉంటాయి కదండి. సో ఆ కలర్లో కూడా కొంచెం బేబీ కనకంబరాలు అంటారు కదా, సో అలా వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి కూడా ఇది హాఫ్ స్లీవ్ అండి. సో కాకపోతే ఇది కొంచెం సైజ్ అనేది కొంచెం పెద్ద సైజ్ వచ్చేసింది. సో ఇలా మొత్తం మనకి ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ఇలాగ డిజిటల్ ప్రింట్ వస్తుందండి. అండ్ ఇంకో సైడ్ మొత్తం ప్లెయిన్, అండ్ అలానే బ్యాక్ కూడా మొత్తం ప్లెయిన్ వచ్చేసిందండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది కూడా మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ అండి. ఇది వచ్చేసరికి ఇది కూడా స్లీవ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలా వస్తుంది, అంటే మనకి పఫ్ స్లీవ్స్ వస్తాయి కదండి. సో ఇలాగ వచ్చిందనమాట, ఇలాగా. సో ఇలా అంటే మనకి దీని మీద ఏదైనా డిజైనర్ చున్నీ కనుక వేస్తే చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇన్ కేస్ ఇది సైజ్ పెద్దదైనా కూడా ఏంటంటే ఇలాగా థ్రెడ్స్ ఇచ్చారనమాట, మనం అడ్జస్ట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ కట్టేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా సైడ్ ఓపెనింగ్ లేదండి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే గౌన్ మోడల్ టైప్ ఉంది ఇలాగా. ఇది వచ్చేసరికి ఇలాగా గౌన్ మోడల్ టైప్ అండి. నార్మల్ కుర్తీస్ చూసారు కదండి. సో ఇవేంటంటే మనం లెగ్గిన్స్తో మనం పేర్ చేసుకోవాలన్నమాట ఈ కుర్తీస్ వచ్చేసరికి. అండ్ ఇంకొన్ని ఏంటంటే నేను కుర్తీస్ విత్ సెట్స్ ఆర్డర్ చేసుకున్నాను. సో
చూసారా అండి, ఇది కలర్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా సో రెడీమేడ్ మొత్తం కూడా ఫుల్ వరకు వచ్చేసిందండి, ఫుల్ లెంత్ వరకు ఇదండి. సో సెల్ఫ్ డిజైన్ టైప్ అనమాట. చిన్న లేస్ అనేది ఇచ్చాడండి. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి 3/4 స్లీవ్స్. అండ్ మనకి అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. సో మనకి పట్టుకుంటే చాలా బాగా తెలుస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇలాగా ప్యాంట్ అనేది ఇలా సెట్ చేశారు, బేబీ పింక్ స్టైల్ అండి. అండ్ ఇది వచ్చేసరికి ప్యాంట్ ఇలా ఇచ్చారు, సెల్ఫ్ ప్రింట్ వచ్చింది, వైట్ కలర్ అనమాట. సో బేబీ పింక్ మీద ఇలాగా వైట్ కలర్, సో ఇలా వైట్ కలర్ వస్తుంది. అండ్ మనకి ప్యాంట్ వచ్చేసరికి ఏంటంటే మరీ లూజ్గా కాదు, కింద నార్మల్ మనకి పంజాబీస్ ఎలా అయితే ఉంటాయో సో అలా ఇచ్చారనమాట. వచ్చేసరికి ఇది కాలర్ నెక్ మోడల్ తీసుకున్నానండి. సో ఇలాగా పైన ఇలా కాలర్ నెక్ లా ఇస్తారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ వచ్చేసరికి మొత్తం ఇలా బటన్స్ ఇచ్చారు కదండి, కానీ బటన్స్ అనేది ఓపెనబుల్ కాదండి, మొత్తం క్లోజ్డ్ అనమాట. ఓన్లీ మనకి జస్ట్ ఓన్లీ ఈ పైన ఒక్కటే ఇలా ఓపెన్ ఇచ్చారు, ప్రింట్ టైపు సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చాడండి. ఫుల్లీ కాటన్ కాదు, అలాగని కొంచెం సిల్క్ మిక్స్ అయి ఉందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది టోటల్లీ ఇప్పుడు చూపించిన అన్ని కలర్స్ కంటే కూడా డిఫరెంట్ కలర్, బ్లూ కలర్ అండి. సో ఇది నేను పెట్టిన కలర్ కంటే కూడా కొంచెం డార్క్ వచ్చిందనమాట. ఇది ఈ స్లీవ్స్ వచ్చేసరికి 3/4 స్లీవ్ అనమాట, కానీ మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ సో స్లీవ్స్ వచ్చేసరికి ఇది 3/4 స్లీవ్ అండి. అండ్ ఇలాగా మనకి హ్యాండ్స్కి ఏంటంటే చిన్న మనకి గోట్ లాగా ఇలా చిన్న లేస్ని అటాచ్ చేసి ఇచ్చేసారు. వచ్చేసరికి రౌండ్ నెక్ అండి ఇది. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ ఏంటంటే ఇలాగ చిన్న లేస్ని అటాచ్ చేశారనమాట వీళ్ళు. అండ్ మెటీరియల్ అయితే అసలు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి. వాటిలో అయితే ఈ రెండు మాత్రమే బాగా సాఫ్ట్గా వచ్చాయండి, పింక్ అండ్ అలానే ఇవి, ఈ రెండు కూడా బాగా సాఫ్ట్గా ఉన్నాయండి మెటీరియల్స్. అండ్ పెయిరింగ్ ప్యాంట్ ఏంటంటే ఇలాగా బ్లూ మీద చిన్న చిన్న మనకి లోటస్ ఫ్లవర్స్ వస్తాయి కదండి, సో అలా ఇచ్చారనమాట. అండ్ కింద వచ్చేసరికి మనకి కొంచెం మనకి లెగ్గిన్ మీద కొంచెం ఉంటుందండి. సో మనకి లెగ్గిన్ ఏంటంటే కొంచెం టైట్ వస్తుంది కదా, ఇది జస్ట్ లైట్గా ఓన్లీ కొంచెం మాత్రమే లూజ్ ఉంటుంది, మరీ ప్యారలల్ ఉండదు, అలానే మరీ లూజ్ కూడా ఉండదండి. సో అలా ఇచ్చారు. అండ్ ప్యాంట్స్ అన్నీ కూడా ఫుల్ సైజ్ వచ్చేస్తున్నాయండి. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. నేనైతే వెతికి మరీ పెట్టుకున్నాను అనమాట. అంటే మరీ ఎక్కువ కాస్ట్ కాదు, అలా అని మరీ తక్కువ కాస్ట్ కూడా కాదండి. సో ఎందుకంటే మనం ఎంత కాస్ట్ పెట్టినా కూడా ఏంటంటే మనం వాష్ చేస్తే ఒక 2-3 వాషెస్ తర్వాత ఏ కుర్తీస్ అయినా కూడా ఏంటంటే మనకి ఫేడ్ అవ్వడము, లేకపోతే అవి షింక్ అయిపోవడము అలా అయిపోతున్నాయి కదా. సో అందుకని నేను మరీ ఎక్కువ రేంజ్ పెట్టకుండా ఇవన్నీ కూడా పర్చేస్ చేసుకున్నానండి. అన్నీ కూడా ఫెస్టివల్స్ వస్తూ ఉన్నాయి కదా, సో నేను ఇది ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవడానికి ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను అండి. బట్ వాళ్ళు చూపించిన సైజ్ కంటే కూడా కొంచెం చిన్న సైజ్ వచ్చింది, కానీ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. అండ్ కొంచెం మనకి పీస్ అనేది కొంచెం మందంగా ఉందన్నమాట. నేను మరీ పల్చగా వస్తుందేమో అనుకున్నాను, బట్ కొంచెం మందంగానే వచ్చింది. ఇది పెట్టుకోవడానికి మొత్తం ఇది మనకి 10 ఇచ్చారనమాట. అండ్ మధ్యలో కొంచెం ఫ్లవర్స్ వేసుకొని దియా పెట్టుకోవడానికి ఇలాగా చిన్న బౌల్ టైపు ఇలా ఇచ్చారు. సో ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి. మనకి ఏ ఫెస్టివల్స్ అయినా సరే, వినాయక చవితి వస్తుంది కదండి, సో దానికైనా అండ్ అలానే దసరా, దీపావళి, మనకి ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలాగా చక్కగా మనకి ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలానే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా అందరికీ రీచ్ అవుతుంది, అలానే మీరు వెంటనే మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.